కనిపిస్తుంది. ఏఆర్ ఓపెన్ చేయండి. ఏఆర్ ఇది కాదు, ఫస్ట్ దానికి ముందు ఏఆర్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది కాన్సెప్ట్, మనకి అకౌంట్ పేయబుల్ అయిపోయింది. అకౌంట్ పేయబుల్ అంటే వెండర్స్ కి అమౌంట్ అనేది మనం అప్పు రూపంలో పే చేస్తాం. అప్పిస్తారు మనకి, ఎప్పుడైనా పే చేసుకుంటాం. అకౌంట్ పేయబుల్ అంటే ఇది అకౌంట్ రిసీవబుల్ అన్నమాట. అకౌంట్ రిసీవబుల్ అన్నా కూడా సేమ్ ఇలాంటిదే, కాకపోతే అక్కడ మనకి వెండర్ అప్పిస్తారు. ఇక్కడ ఏంటంటే మనకి కస్టమర్ అనేవాడికి అప్పిస్తాం అన్నమాట మనం. అంటే మనం ఈరోజు మెటీరియల్ మనం ఇచ్చామనుకోండి, అంటే అప్పు రూపంలో సేల్ చేస్తాం. ఈరోజు నేను కంపెనీ మీరు నా కస్టమర్ అనుకుందాం. ఓకే, నేను మీకు అప్పు రూపంలో సేల్ చేస్తాను. ఓకే సార్. అంటే కస్టమర్ దగ్గర నుంచి మనకు రావాల్సిన పేమెంట్ ని రిసీవ్ చేసుకోవడాన్ని అకౌంట్ రిసీవబుల్ అంటారు. ఏఆర్ అంటే ఫస్ట్ అసలు ఏఆర్ అంటే అబ్రివేషన్ తెలియాలి కదా. కస్టమర్ వద్ద నుంచి మనకు రావాల్సినటువంటి పేమెంట్స్ ఉంటాయి కదా, ఈ పేమెంట్స్ ని రిసీవ్ చేసుకోవడాన్ని అకౌంట్ రిసీవబుల్ అంటారు. అంటే అప్పు రూపంలో ఎప్పుడైనా ఇవ్వచ్చు మనకు డబ్బులు. ఓకే సార్. ఎప్పుడైనా ఇవ్వచ్చు అనమాట, ఎప్పుడైనా మనకి ఇవ్వచ్చు అనమాట. దానికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అని ఇక్కడ చేస్తాం. ఓకేనా, అది అప్ అనమాట. సేల్స్ చేస్తాం, బట్ డబ్బులు రావు మనకి. తర్వాత ఎప్పుడో డబ్బులు వచ్చినప్పుడు దాన్ని క్లియర్ చేస్తాం, అంటే ఇన్వాయిస్ జనరేట్ చేస్తాం. ఓకేనా, ఇన్వాయిస్ ని జస్ట్ జనరేట్ చేస్తాం అంతే అనమాట. సో దానికి సంబంధించింది ఇప్పుడు మనం అప్పు రూపంలో కస్టమర్ కి సేల్ చేస్తాం. క్యాష్ బేసిస్ మీద వేరు అనమాట. ఇది వచ్చేసి మనం అప్పు రూపంలో సేల్ చేయడాన్ని అకౌంట్ రిసీవబుల్ అంటారు. సో అదనమాట. సో వీటిలో రియల్ లైఫ్ లో చూసుకుంటే షాప్ దగ్గర ఖాతా లాగా అంతే ఎగ్జాక్ట్లీ సేమ్ టు సేమ్ అనమాట, ఏం డిఫరెన్స్ ఉండదు. ఓకే, సో మనకి ఇంతకు ముందు అకౌంట్ పేయబుల్లో మనకి ఇంటర్నేషనల్ వెండర్, లోకల్ వెండర్, వన్ టైం వెండర్ ఉన్నట్టే ఇక్కడ కూడా ఏంటంటే మనకి చూడండి, కర్సర్ పెట్టండి అక్కడ, క్రియేషన్ ఆఫ్ కస్టమర్స్ అకౌంట్స్ గ్రూప్స్ అన్నాడు. ఇక్కడ కూడా మనం కస్టమర్స్ సంబంధించినటువంటి అకౌంట్స్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఈ 3 రకాలైనటువంటి అకౌంట్స్ గ్రూప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వాటిలో ఫస్ట్ డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ అన్నాడు, ఇది క్రియేట్ చేయాలి మనం. OBD2 అనే టీ కోడ్ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. డొమెస్టిక్ అంటే మీకు ఐడియా ఉంటుంది, అంటే లోకల్ కస్టమర్ అంటాం. అర్థమైందా, లోకల్ కస్టమర్స్ అనమాట వీళ్ళు. తర్వాత ఇంటర్నేషనల్ కస్టమర్స్ కూడా ఉంటారు. ఇంటర్నేషనల్ అంటే మన దేశంలో ఉండరు, ఇతర దేశాల్లో ఉంటారు. వాళ్ళు కూడా మన కస్టమర్స్ కింద ఉండొచ్చు అనమాట, వాళ్ళకు కూడా మనం ఇస్తాం. తర్వాత వన్ టైం కస్టమర్స్ కూడా ఉంటారు, అంటే ఒక్కసారి మన దగ్గర కొంటారు, తర్వాత ఇంకా రాడు, వాడికి మనకి సంబంధం లేదనమాట. ఇట్లాగా వన్ టైం కస్టమర్స్ కూడా ఉంటారనమాట. ఈ 3 రకాలైనటువంటి కస్టమర్స్ ని క్రియేట్ చేస్తాం ఫస్ట్. ఏపీలో కూడా ఏం చేసాం, అక్కడ 3 రకాల వెండర్లను క్రియేట్ చేసాం, ఇక్కడ 3 రకాల కస్టమర్స్ ని క్రియేట్ చేసాం, అంతే డిఫరెన్స్. ఓకేనా, అయిపోయింది. తర్వాత క్రియేషన్ ఆఫ్ నంబర్ రేంజెస్ అన్నారు. నంబర్ రేంజెస్ క్రియేట్ చేస్తాం. ఇంతకుముందు ఏం చేస్తాం, ఆల్రెడీ సిస్టమ్ లో ఉన్నాయి తీసుకుంటాం, ఇక్కడ కూడా అంతే. తీసుకుంటే తీసుకుంటాం, లేకపోతే క్రియేట్ చేస్తాం, మన ఇష్టం, ఏదేం చేసుకోవచ్చు. దాని టీ కోడ్ ఏంటి, XDN1 టీ కోడ్ యూజ్ చేస్తాం. తర్వాత అసైన్ నంబర్ రేంజెస్ టు కస్టమర్ అకౌంట్ గ్రూప్ అనమాట. నేను 2 పెట్టలేదు, లీవ్ ఇట్. ఓకే, కస్టమర్ కి మనం అసైన్ చేస్తాం, నంబర్ రేంజెస్ అని అసైన్ చేస్తాం కస్టమర్స్ కి. OBAR అనే ట్రాన్సాక్షన్ కూడా ఉపయోగిస్తాం అనమాట. తర్వాత మనం యాక్చువల్ గా ఇంతకు ముందు మనం చేయలేదు, యాక్చువల్ డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ద కస్టమర్ అండ్ వెండర్ అన్నాడు. ఇంతకుముందు యాక్చువల్గా మనకి టాలరెన్స్ గ్రూప్ ఎర్రర్ అనేది రావాలి, బట్ రాకుండానే పోస్ట్ అయిపోయింది మనకి. సో ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి, రియల్ టైమ్ లో కంపల్సరీ చేయాలి, గుర్తుపెట్టుకోండి. బట్ ఇది చేయటప్పుడు ఎలాగనే చూద్దాం. చాలా సింపుల్ కాన్ఫిగరేషన్స్ లో 1 by 1 చేసేయచ్చు అనమాట. We need to create the tolerance group for customers as well as vendors also. Okay. తర్వాత కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేసాం, అక్కడ వెండర్ క్రియేట్ చేసాం, ఇక్కడ కస్టమర్ కూడా రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి, GL లో చేసాం. క్రియేట్ చేసాం. తర్వాత ఏం చేసాం, కస్టమర్ మాస్టర్ డేటా కూడా క్రియేట్ చేసాం. XD01 లోకి చేయాలి ఇక్కడ మాస్టర్ డేటా, అక్కడ వెండర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసాం. అంటే అది వెండర్ కాబట్టి వెండర్కి చేసాము, ఇక్కడ కస్టమర్స్ కాబట్టి కస్టమర్కి చేస్తాం, అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. సో తర్వాత ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని A3M అంతే, కనిపించట్లేదా? OBA3
ఓకే. తర్వాత కస్టమర్ సంబంధించిన ఇన్వాయిస్ అంతా కూడా క్రియేట్ చేస్తాం. టీ కోడ్ FB70 కానీ లేకపోతే F-02 కానీ ఈ రెండింటిని ఉపయోగించి మనం క్రియేట్ చేసినటువంటి ఈ కాన్ఫిగరేషన్ బేస్ గా చేసుకుని అకౌంట్ రిసీవబుల్ లో ఇన్వాయిస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇన్వాయిస్ జనరేట్ చేస్తాం. ఓకే. పోస్ట్ చేయం, జస్ట్ జనరేట్ చేస్తాం అంతే. క్లియర్ కదా? క్లియర్ సార్. సో ఈ విధంగా అకౌంట్ రిసీవబుల్ సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాము. చాలా సింపుల్ గా ఉంటుంది. మనకి అకౌంట్ పేయబుల్ చేసాం కాబట్టి అకౌంట్ రిసీవబుల్ అసలు పెద్ద లెక్కలోదేం కాదు, ఈజీగా చేసేయచ్చు. మీకు వాట్ ఈజ్ వాట్ అనేది తెలిసిపోయింది కదా ఆల్మోస్ట్ ఏంటనేది. సేమ్ అది సేమ్ అది కూడా అక్కడ వెండర్ ఉంటాడు, ఇక్కడ కస్టమర్ ఉంటాడు, అంతే డిఫరెన్స్. అవును సార్, అవును. అర్థమైందా? ఎస్ సార్ అర్థమైంది. అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అక్కడ వెండర్ ఉంటాడు, ఇక్కడేమో కస్టమర్ ఉంటాడు, అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. బట్ రెండు కూడా అప్పు మీదే. అక్కడేమో వెండర్ మనకు అప్పిస్తాడు, ఇక్కడేమో కస్టమర్స్ కు మనం అప్పిస్తాం. అవును సార్. అర్థమైంది. మన తర్వాత డబ్బు వస్తుంది కాబట్టి మనకు రిసీవబుల్ అయింది. అవును, మనం పే చేయాల్సిన పేయబుల్. అక్కడ పే చేస్తాం కాబట్టి పేయబుల్, రిసీవ్ చేసుకుంటాం కాబట్టి రిసీవబుల్. సింపుల్ కాన్ఫిగరేషన్స్. మళ్ళీ ఇంకో సినారియో ఉంటుంది, కస్టమరే వెండర్ అయినప్పుడు, వెండరే కస్టమర్ అయినప్పుడు, అది కూడా ఉంటుంది సినారియో. చిన్న టాపిక్ అది. ఓకే. ఇదే కాన్ఫిగరేషన్స్ లో ఒక చోట వస్తుంది మనకి, కస్టమరే వెండర్ అయితే ఏం చేయాలనేది ఒక ఆప్షన్ వస్తుంది మనకి. ఓకే. మీకు నేను చెప్పలేదు, ఎక్కువ చెప్తే మరీ కన్ఫ్యూజ్ అయిపోతారని. ఇప్పుడు మనం ఏంటంటే SAP అంటే ఏంటి, డాక్యుమెంట్ అంటే ఏంటి, ఇలాంటి పాయింట్స్ అన్ని నేర్చుకుని స్లోగా ముందుకెళ్ళిపోయి ఒక్క 1 month లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ SAP అంటే ఇంతేనే అయిపోవాలి. ఇప్పుడు మీకు అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ అయిపోయింది, APP అయిపోతుంది. ఓకేనా? మనకేం మిగిలింది? APP ఒకటి అవ్వాలి, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రాము, డన్నింగ్ ఒకటి అవ్వాలి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అవ్వాలి. అంతే, ఇంకేముంది, అయిపోయినట్టే మనకి ఆల్మోస్ట్. కంట్రోలింగ్ లో అసెట్ అకౌంటింగ్ ఇలాంటి కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఒక 3-4 క్లాసులు విన్నారనుకోండి, మీరు రెడీ ఉండొచ్చు మీరు రెజ్యూమ్ పెట్టడానికి. మీకు సింపుల్ గా ఉందా SAP, ఈజీగా ఉందా? ఈజీ ఉంది సార్ ఇది. అది కాకపోతే ఏంటంటే ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి మన సబ్జెక్ట్ లో, కొత్త సినారియోస్ అన్ని. మీకు ఏంటంటే వాట్ ఈజ్ వాట్ అనేది తెలిసిపోయింది, SAP సాఫ్ట్వేర్ ని ఎలా యూజ్ చేయాలని తెలిసిపోయింది మీకు ఇప్పుడు. సో మీకు మీ కంపెనీకి మీకు ఏ విధంగా అయితే అవసరం అవుతుందో, ఎట్లా చేయాలనుకుంటున్నారో కాన్ఫిగరేషన్స్ అవన్నీ కూడా మీరు ఎట్లయినా ఇంకా మౌల్డ్ చేసుకోవచ్చు. అంటే దాని ఆపరేషన్ అనేది తెలిసిపోయింది. మీకు ఒక వెహికల్ నడపడం, డ్రైవింగ్ వచ్చింది అనుకోండి, ఎట్లయినా నడపచ్చు. మీ టాలెంట్ ఉంటే కొండ మీద కూడా ఎక్కించవచ్చు. అట్లాగే SAP అనే సాఫ్ట్వేర్ ని ఆపరేషన్ ఎలా చేయాలని తెలిసిపోయింది మీకు. తెలిసిపోయిన తర్వాత మీరు ఎట్లయినా మౌల్డ్ చేయొచ్చు కదా. ఇప్పుడు మీరు ఏదైనా కొత్త టాపిక్ ఉందనుకోండి, అది చేయలేరా మీరు? కాన్ఫిగరేషన్ చేయలేరా? డాక్యుమెంట్ పోస్ట్ చేయలేరా? అంతే, అదనమాట. సో ఇప్పుడు క్రియేషన్ ఆఫ్ కస్టమర్, ఈ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేస్తాం, ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. ఫస్ట్ ఏమో మనం డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తాం, ఇంటర్నేషనల్ కస్టమర్ క్రియేట్ చేస్తాం, వన్ టైం కస్టమర్స్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం ఇక్కడ. తర్వాత నంబర్ రేంజెస్ ఇస్తాం గ్రూప్స్ కి, లేదా సిస్టమ్ లో ఉన్నాయి తీసుకుంటాం. తర్వాత అసైన్ నంబర్ రేంజ్ టు ద అకౌంట్స్ గ్రూప్స్ అన్నాడు. నంబర్ రేంజ్ మనం సిస్టమ్ లో ఉన్నాయి తీసుకున్నా లేకపోతే క్రియేట్ చేసినా అవన్నీ కూడా కస్టమర్స్ అకౌంట్ గ్రూప్స్ కి అసైన్ చేయాలి మనం. ఓకే. తర్వాత టాలరెన్స్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. టాలరెన్స్ గ్రూప్ అంటే ముందు మనకు ఒకటి ఉంది, గుర్తుందా మీకు? టాలరెన్స్ గ్రూప్ అనేది అది ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్ ఉంది. ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తాం. టాలరెన్స్ గ్రూప్ ఇది నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్ అంటారు. అట్లా ఇక్కడ కూడా మనం చేసాం, అక్కడ చేసాం. అలాగే ఇక్కడ కూడా ఒక టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటది. బట్ మీకు నేను అనుకున్నాను ఎర్రర్ వస్తుంది, చేయలేరేమో అనుకున్నా. బట్ బై లక్ మీరు చేసేసారు. మీరే కాదు, ఇంకొక 2-3 కూడా చేశారు వేరే టీమ్ లో. వాళ్ళైతే అసలు మరీ స్పీడ్ గా ఉన్నారు. నేను చెప్తున్నా చేసేస్తున్నారు అన్ని, నా పాత వీడియోస్ చూసి నా ఛానల్లో. నేను యాక్చువల్ గా ఇప్పుడు మా గ్లోబల్ సెట్టింగ్స్ అయిపోయిందంటే వాళ్ళు APR కూడా చేసేసారు. ఎలా చేశారండి అని అడిగితే, సార్ మీ వీడియోస్ అన్ని ఫాలో అవుతున్నాం సార్, అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం సార్ అని చెప్తున్నారు. ఎందుకంటే మనం ఎక్స్ప్లెనేషన్ చేసే వే అనేది చాలా సింపుల్ గా ఉంది, కష్టంగా లేదు, అందువల్ల అనమాట. తర్వాత క్రియేషన్ ఆఫ్ కస్టమర్స్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం. కస్టమర్స్ కి రికన్సిలేషన్ అకౌంట్స్ అనే ఉండాలి. ఎందుకంటే మీకు చెప్పాను కొన్ని వాటికి రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి, అసెట్స్, వెండర్స్ కి అకౌంట్, ఇటువంటి వాటికి అని చెప్పాను, గుర్తుందా?
అవును సార్. ఏఆర్ లో ఏపీలో చెప్పాను, అకౌంట్ పేయబుల్ లో చెప్పాను మీకు. సో దీనికి కాబట్టి రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. తర్వాత కస్టమర్స్ కి సంబంధించి మాస్టర్ డేటా అంటే ఏంటి? ఇప్పుడు డొమెస్టిక్ కస్టమర్ ఉన్నాడు, లోకల్ కస్టమర్స్ ఎంతమంది ఉంటే అంతమందిని క్రియేట్ చేస్తాం. డొమెస్టిక్ కస్టమర్స్ ని క్రియేట్ చేస్తాం, మాస్టర్ డేటా అంటారు. సో ఈ డేటాని ఇవన్నీ బేస్ గా చేసుకుని మనం లాస్ట్ లో డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం. కస్టమర్ ఇన్వాయిస్ అనేది ఒక డాక్యుమెంట్ అనమాట. సో అంటే ఏఆర్ లో మనం డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే టీ కోడ్ వచ్చేసి FB70 కానీ F-02 కానీ మనం చేయాలన్నమాట. దీన్ని బేస్ గా చేసుకుని మనం డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేస్తాం. F-22 సార్, 02 సార్? F-22 ఫస్ట్ టైం, FB70 రెండోది F-22. అంటే మీరు F-02 అంటే సారీ బై మిస్టేక్ అని ఉండొచ్చు. నేను ఏదన్నా కొన్ని ఇలా క్లాస్ చెప్తున్నప్పుడు ఒక్కోసారి కొన్ని బై మిస్టేక్ పొరపాటున ఏదైనా చెప్తుంటాను, పట్టించుకోవద్దు. ఓకేనా? అంటే మళ్ళీ అంటే అర్థమైంది మీ పాయింట్ నాకు అర్థమైంది. అక్కడ తప్పు ఉంది కదా సార్, 22 ఉంది కదా, మీరు రాంగ్ చెప్పారేమో అని చెప్పేసి అనుకుంటారు, అంతే కదా? అంటే మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పి డౌట్ వచ్చింది సార్. లేదు, అర్థమైంది, పాయింట్ అర్థమైంది నాకు. ఇక్కడ రాసిందే కరెక్ట్ అమ్మా. ఓకే సార్, ఓకే. అక్కడ మనం ఏదైతే టైప్ చేస్తున్నామో అదే కరెక్ట్. ఓకే సార్, ఓకే. ఎస్ సార్. సో అదన్నమాట. ఒక నిమిషం, అది కొంచెం అది కనిపించట్లేదు కదా, అది సరిగా. ఏంటి సార్? అది కనిపించట్లేదు కదా, అక్కడ ఇచ్చింది కనిపించట్లేదు కదా. ఎస్ సార్, కనిపిస్తుంది. ఇక్కడ ఇది ఒక్కటే కట్ అయిపోయింది సార్. డిఫరెంట్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ కస్టమర్ అండ్ వెండర్ దగ్గర OB-A3 ఒకటి కట్ అయింది అంతే సార్. కానీ కనిపిస్తుంది, అర్థమవుతుంది. అంటే 3 కట్ అయిపోయింది సార్ సగం, కానీ అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. దాంతో మనకు తీసుకెందుకు ఇంకోటి పంపిస్తున్నాను, తీసుకోండి. ఇంకోటి పంపిస్తున్నాను, తీసుకోండి. ఓకే సార్. చేసేది కరెక్ట్గా చేయాలి, తప్పు చేయకూడదు మనం బై మిస్టేక్. వచ్చిందా? అది ఓపెన్ చేయండి. కలర్ కూడా మార్చేసాను కింద. ఈ SAP నేర్పేదానికన్నా ఈ ఇమేజెస్ తయారు చేయడం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది కనిపిస్తుంది కదా, క్లియర్గా ఉంది కదా? క్లియర్గా ఉంది కదా? సో ఇదన్నమాట. సో కస్టమర్స్ ఇన్వాయిస్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇట్లా పోస్ట్ చేయాలి కస్టమర్ ఇన్వాయిస్ అనమాట. అంటే అప్పు మీద ఇస్తాం, జస్ట్ ఇన్వాయిస్ ఇస్తాం, తర్వాత కడతారు బిల్లు, డబ్బులు ఎప్పుడో ఇస్తారు వాళ్ళు, క్రెడిట్ బేసిస్ మీద కూడా. ఓకే సార్, ఓకే. సో ఈ విధంగా మనం AR కాన్ఫిగరేషన్స్ అన్ని చేయాలి. తర్వాత AP కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడతాం. ఇంకొకటి ఉన్నాయి కదా, AP కాదు సారీ, ఇంకోటి పంపించాను, అది ఓపెన్ చేయండి మీరు ఇమేజ్. డాక్యుమెంట్ టైప్ పోస్టింగ్ అనమాట ఇది. ఓకే, మనకి ఇప్పుడు వరకు ఈ పోస్టింగ్స్ అన్ని చేసాం మనం. ఫస్ట్ GL అయిపోయినప్పుడు జనరల్ లెడ్జర్ అకౌంట్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం కదా, FB50 లేకపోతే F-02 ద్వారా పోస్ట్ చేసాం. సో మీరు ఏం చేయాలంటే దీనికి సంబంధించిన పోస్టులు ఒక 10, 20, 30, 50 కొట్టేయండి, మీకు ఈజీ అయిపోతుంది, మర్చిపోరంట. ఓకే సార్, ఓకే. ఓకేనా? మర్చిపోవద్దు, 100% మీరు చేసేసి స్క్రీన్ షాట్స్ పెట్టండి. మనం గ్రూప్లో పెట్టచ్చు, లేకపోతే ఎక్కడైనా పెట్టచ్చు, సరే మీ ఇష్టం, పెట్టండి. ఓకేనా? ఓకే సార్, ఓకే. సో అది తర్వాత ఈ జనరల్ లెడ్జర్ పోస్టింగ్ అనేది GL కింద వస్తుంది. మీరు అక్కడ కర్సర్ పెట్టండి చెప్తాను. GL పెట్టండి, కర్సర్ పెట్టండి. GL చూసారా, కింద GL అని చూసారు, GL పోస్టింగ్ కింద వస్తుంది మనకి. ఓకే. DT అనేది కింద. DT అంటే ఏంటి? డాక్యుమెంట్ టైప్ అని అర్థం. ఇది SA డాక్యుమెంట్ కింద వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. SA డాక్యుమెంట్ లో 40 అనేది డెబిట్ అవుతుంది, 50 అనేది క్రెడిట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అవును సార్, అవును. అన్ని డాక్యుమెంట్ కి ఒకే రకం ఉండదు. మనం ఫస్ట్ లో పోస్ట్ చేసాం, 40, 50 వచ్చింది. నేను చెప్పాను 40 అనేది డెబిట్ ని ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ని ఇండికేట్ చేస్తుంది అని చెప్పాను, గుర్తుందా మీకు? అవును సార్, అవును. అట్లా 40, 50 అనేది పెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఆ డాక్యుమెంట్ చూసి చెప్పేయచ్చు. SA డాక్యుమెంట్ జనరల్ లెడ్జర్ పోస్టింగ్ సంబంధించింది అని అనుకోవాలి. 40, 50 ఉంది కాబట్టి జనరల్ లెడ్జర్ సంబంధించింది అనుకోవాలి. ఓకే సార్. మీకు నెంబర్ రేంజ్ కూడా ఇచ్చాను, జనరల్ లెడ్జర్కి ఏ నెంబర్ రేంజ్ ఇచ్చామని కూడా మీరు అక్కడ మెన్షన్ చేసుకోవడం బెటర్ పక్కన. అది చేద్దామంటున్నాను, మర్చిపోయాను. ఓకే సార్. 01 తీసుకుంటాను దానికి. 01 అనేది నెంబర్ రేంజ్ అనమాట, స్టార్ట్ అవుతుంది ఈ డాక్యుమెంట్కి. తర్వాత రెండోది చూడండి, వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ అన్నారు. ఇది అకౌంట్ పేయబుల్లో చేసాం మనం. అవును సార్, అకౌంట్ పేయబుల్. అక్కడ డాక్యుమెంట్ ఏమొచ్చింది? KR డాక్యుమెంట్ వస్తుంది పోస్ట్ చేసేటప్పుడు. డాక్యుమెంట్ టైప్ DT అంటే డాక్యుమెంట్ టైప్, KR డాక్యుమెంట్ వస్తుంది అక్కడ మనకి. ఎస్ సార్, ఓకే. ఓకే, అవును కదా. తర్వాత దానికి టీ కోడ్ వచ్చేసి FB60 లేకపోతే F-43 అనమాట. ఓకే సార్. తర్వాత మనకి ఏమొస్తుంది?
31 డెబిట్ వచ్చేసి 31 వచ్చేసి డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 40 వచ్చేసి క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది అవును సార్. కదా. తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ అనమాట, ఈరోజు మనం పే చేయాల్సింది అకౌంట్ రిసీవబుల్ చేయాలి కదా మనం. అవును సార్. అకౌంట్ రిసీవబుల్ వచ్చేసి ఈ 70 దాని టీ కోడ్ వచ్చేసి అకౌంట్ రిసీవబుల్ లో మనం చేసేది వచ్చేసి FB70 F-22 వస్తుంది. ఓకే ఓకే, ఏఆర్ కింద వస్తుంది, ఏఆర్ అకౌంట్ రిసీవబుల్ అంటారు అంటే మనం చేసేది. ఇక్కడ డాక్యుమెంట్ డిఆర్ డాక్యుమెంట్ అంటారు, డిఆర్ డాక్యుమెంట్ టైప్, డిఆర్ డాక్యుమెంట్ అంటారు, డాక్యుమెంట్ టైప్ డిఆర్ డాక్యుమెంట్ అని వస్తుంది. ఓకే సార్. సో ఇక్కడ డెబిట్ ఏమో 01 వస్తుంది, క్రెడిట్ ఏమో 50 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఓకే. అంటే ఒక్కొక్క డాక్యుమెంట్ ని పోస్ట్ చేసేటప్పుడు మనకి డాక్యుమెంట్ టైప్ అనేది మారిపోతుంది, డెబిట్ మారిపోతుంది, క్రెడిట్ మారిపోతుంది. ఇవి చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్ లో చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు, అక్కడ ఎలా వచ్చింది ఇక్కడ ఎలా వచ్చింది. అందుకే నేను ఒక చిన్న ఫైల్ కింద క్రియేట్ చేసి మీకు చూపిస్తున్నాను నేను. ఇది కనుక ఒక్కసారి చూసారనుకోండి లైఫ్ లో మళ్ళీ మీకు డౌట్ రాదు, అర్థమైందా. సో అందుకని నేను మీకు ఈ విధంగా మొత్తం డేటా మొత్తం మెన్షన్ చేయించాను. ఇంకోటి జనరల్ డేటాకి డాక్యుమెంట్ టైప్ ఎంత వస్తుంది అని చూసుకుని మనం తెలుసుకోవాలి, 01 వస్తుంది దానికి. వెండర్ ఇన్వాయిస్ కి డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఏమొస్తుందని కూడా తెలుసుకోవాలి. ఇట్లా ప్రతి దానికంటే సారీ దానికి కాదు, ఎస్ఏ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ ఏది వస్తుంది, కేఆర్ డాక్యుమెంట్ కి నెంబర్ ఏమొస్తుంది, 01 వస్తుంది కాబట్టి పక్కన నోట్ చేసుకోండి మీరు. కేఆర్ డాక్యుమెంట్ కి ఏమొస్తుంది నోట్ చేసుకోండి నంబర్ రేంజ్. ఓకే, డిఆర్ డాక్యుమెంట్ కి ఏమొస్తుంది నోట్ చేసుకోండి. అట్లా ఒక్కొక్క డాక్యుమెంట్ కి ఒక్కొక్క నంబర్ రేంజ్ అనేది డిసైడ్ అయ్యింది, గుర్తుంది కదా. సో ఆ డాక్యుమెంట్ నంబర్ రేంజెస్ అని మనం మెన్షన్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఓన్ గా డాక్యుమెంట్ టైప్ క్రియేట్ చేసి నంబర్ రేంజ్ ఇచ్చుకుంటే అది గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ. ఓకే సార్. ఓకే. సో ఈ విధంగా మనం డాక్యుమెంట్స్ టైపు, ఏ డాక్యుమెంట్ దేనికి పోస్ట్ చేస్తాం, ఏ డాక్యుమెంట్ ఏది ఇండికేట్ చేస్తా అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. జనరల్ లెడ్జర్ అంటే 40 అయితే డెబిట్ ని ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ని ఇండికేట్ చేస్తుంది. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చూస్తే 31 వచ్చేసి డెబిట్ ని ఇండికేట్ చేస్తుంది, 40 వచ్చేసి క్రెడిట్ ని ఇండికేట్ చేస్తుంది. కస్టమర్ ఇన్వాయిస్ వచ్చేసి 01 డెబిట్ ని ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ని ఇండికేట్ చేస్తుంది. ఆ విషయాన్ని క్లారిటీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత జనరల్ లెడ్జర్ ఎస్ఏ, జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అంటే ఎస్ఏ డాక్యుమెంట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చూసారా, ఎస్ఏ డాక్యుమెంట్ కర్సర్ పెట్టండి. ఎస్ఏ డాక్యుమెంట్ అనేది జనరల్ లెడ్జర్ సంబంధించిన డాక్యుమెంట్. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ అనేది కేఆర్ సంబంధించిన డాక్యుమెంట్. కస్టమర్ ఇన్వాయిస్ అనేది డిఆర్ డాక్యుమెంట్ అనమాట, కస్టమర్ ఇన్వాయిస్ అనేది. సో మీకు డాక్యుమెంట్స్ గురించి చెప్పమంటే ఈ కాన్ఫిగర్ ఇప్పుడు నేను చెప్పిన విషయాలు, తర్వాత టీ కోడ్స్, 40లో డెబిట్ లో ఏమొస్తుంది, క్రెడిట్ లో ఏమొస్తుంది అనేది పర్ఫెక్ట్ గా క్లారిటీగా మీరు ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే యు ఆర్ ద రియల్ టైమ్ కన్సల్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదర్వైజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఈస్, గుర్తుపెట్టుకోండి నేనేం చెప్పకూడదు, అర్థమైందా. మీకు చెప్పలేకపోయారు అనుకో మీ ఎక్స్పీరియన్స్ మీద వాడు స్టాంప్ వేసుకుంటాడు, మీకు చెప్పడా విషయం గుర్తుపెట్టుకుంటాడు, ఒక 6 months బ్లాక్ లిస్ట్ లో పెడతాడు ఎంప్లాయ్ వాడిని, మీరు ఎవరైతే చెప్పలేకపోయారో ఎంప్లాయీని 6 months బ్లాక్ లిస్ట్ లో ఉంటారు. అంటే మళ్ళీ నేర్చుకుని వస్తాడులే ఇప్పుడు ఏదో వచ్చాడు పాపం అంటారు. కొంతమంది హెచ్ఆర్లో మొహం మీద తిడతారు, పట్టించుకోకూడదు అవన్నీ జాబ్ రావాలంటే, అర్థమైందా. సో ఇవి అన్నమాట మనం చేయాల్సినవి. ఇప్పుడు మనం ఫస్ట్ జనరల్ లెడ్జర్ నేర్చుకున్నాము, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ కూడా నేర్చుకున్నాం. రేపు క్లాస్లో కస్టమర్ ఇన్వాయిస్ కూడా నేర్చుకున్నాం. ఓకే సార్, క్లియర్ కదా. ఎస్ సార్, క్లియర్ సార్. అది రేపు చెప్తాను, టైంకి రెడీగా ఉంది. నెక్స్ట్ ఇంకో క్లాస్ ఉంది కాబట్టి నాకు ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఈ ఇండిపెండెంట్ గా చెప్పడం మానేస్తున్నాను, మీతోనే లాస్ట్. ఒక 3 members ఉన్నారు, వీళ్ళకి అయిపోయిందంటే ఇంకా చెప్పను ఇండిపెండెంట్ గా. ఓకే సార్. ఓకే. ఎందుకు ఒక్కొక్కరి కోసం కూర్చుని వెయిట్ చేసి ఫోన్ చేసి నా తలనొప్పి ఎందుకు. అదేదో గ్రూప్ గా చెప్పాను అనుకో, 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా ఒకటేగా చెప్పేది మనం. అవును సార్. అది నెక్స్ట్ ఇంకా గ్రూప్ స్టార్ట్ చేద్దాం, దాని ప్రకారం చేద్దాం. ఓకే సార్. సో మీకు వేరే డాక్యుమెంట్స్ ఏమైనా పంపించానా ఈ కాకుండా కొన్ని? ఇది కాకుండా అంటే అకౌంట్స్ పేయబుల్ సంబంధించి పంపించారు సార్. అవి కాదు, మళ్ళీ క్రియేట్ చేస్తాను నేను, మీకు ఒకటి పంపిస్తాను, వెయిట్. ఓకే సార్. టాపిక్స్ లో ఉంటుంది నా డెస్క్టాప్ మీద. టాపిక్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ టాపిక్స్ ఏపీ. ఓపెన్ చేయండి 1 by 1. చూసారా, మనం ఏపీ కాన్ఫిగరేషన్ చేసాం కదా, దానికి సంబంధించి అనమాట. స్టెప్ 1, స్టెప్ 2
ఫస్ట్ ఏం చేసాం, డొమెస్టిక్ వెండర్ అకౌంట్స్ క్రియేట్ చేసాం, గ్రూప్స్ క్రియేట్ చేసాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్స్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్స్, వన్ టైం వెండర్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. తర్వాత ఏం చేసాం, నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం, అసైన్ చేసాం. తర్వాత ఇంకోటి స్టెప్ 3 ఓపెన్ చేయండి. డొమెస్టిక్ రికాన్సిలేషన్ అకౌంట్. ఇంకా చూసారా, నీడ్ టు క్రియేట్ ద రికన్సిలేషన్ అకౌంట్ ఆన్ జిఎల్ అని చెప్పేసాను. కస్టమర్స్ వచ్చిన అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కరెంట్ అకౌంటింగ్, కరెంట్ అకౌంట్ రిసీవబుల్, కాంట్రాక్ట్ అకౌంట్స్ రిసీవబుల్, ఇవి ఏది వచ్చినా సరే కంపల్సరీ మనం రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఓకే సార్. ఓకేనా, కిందకి రండి. ఏపీ కాన్ఫిగరేషన్స్, కరెంట్ లయబిలిటీస్ అన్నమాట. డొమెస్టిక్ వెండర్ మాస్టర్, ఇవన్నీ క్రియేట్ చేసాం కదా మనం 4th స్టెప్ లో. డొమెస్టిక్ మాస్టర్, వెండర్ చేంజ్, వెండర్ డిస్ప్లే, మాస్టర్ క్రియేట్ చేసాము. తర్వాత వెండర్ చేంజ్, తర్వాత పోస్టింగ్ అయిపోయిన తర్వాత చేంజ్ ఎట్లా చేయాలంటే XK02 ద్వారా చేంజ్ చేయాలి, చూడాలంటే XK03 ద్వారా చూడాలి. సో ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా. మీరు పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేయండి, ఏది వదిలిపెట్టద్దు. ఓకే సార్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ కలుద్దాం. రేపు మీరు టైంకి రెడీగా ఉండండి. రేపు ఇదే టైంకి క్లాస్ చెప్తాను. ఈ అకౌంట్ పేయబుల్ అయిపోయింది కాబట్టి అకౌంట్ రిసీవబుల్ కంప్లీట్ చేసామనుకో, తర్వాత ఏంటంటే మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి ఒక థియరిటికల్ క్లాస్ ఒకటి ఉంటుంది. ఓకే సార్. థియరిటికల్ గా అసలు ఎలా ఉంటుంది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది చెప్తాను మీకు. ఎందుకంటే మీరు ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్ళారనుకో, బై మిస్టేక్ ఏదన్నా రేపు పొద్దున ఇంప్లిమెంటేషన్ లో వచ్చింది అనుకోండి, అంటే మామూలుగా కొత్త వాళ్ళు ఏంటంటే సపోర్టింగ్ లో తీసుకుంటారు, ఇంప్లిమెంటేషన్ లో తీసుకోరు. బట్ ఇంప్లిమెంట్ లో వచ్చింది అనుకోండి ఇబ్బంది పడతారు. కాబట్టి ఒక క్లాస్ చెప్పాను అనుకో, మీకు వాట్ ఈజ్ వాట్ అని తెలిసింది అనుకో, మీరు అప్పుడు ఇంప్లిమెంటేషన్ లోను జాయిన్ అవ్వచ్చు, లేకపోతే సపోర్టింగ్ లోను జాయిన్ అవ్వచ్చు. ఇంప్లిమెంటేషన్ మనం చెప్పుకున్నంత ఇంప్లిమెంటేషన్, బట్ కాకపోతే ఎక్కడో ఒక చోట మీకు కొన్ని పాయింట్స్ మిస్ అవుతాయి. ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అది. ఓకే సార్. ఓకే సరే, రేపు టైంకి ఉండండి. ఓకేనా? ఎస్ సార్. ఓకే కిరణ్, బాయ్. బాయ్ సార్.